మదురై మీనాక్షి అమ్మవారి ఆలయ ఉత్తర ద్వారం వద్ద ప్రతి ఉదయం ఒక వృద్ధుడు పరీక్షలకి మంచి పెన్నులున్నాయ్యాడు. కన్నా, ఈరోజు పరీక్ష? అవును తాత. ఆయనకు ఇది లక్కీ పెన్. వెళ్ళి 2 మార్కులు తెచ్చుకో. తాత డబ్బులు ఎంపేయత. ముందు పరీక్ష రాయి కన్నా, మార్కులు వచ్చాక ఇవ్వచ్చు. ఇలా అందరికీ ఉచితంగా పెన్నులు ఇస్తే మనం ఏం తింటాం? ఇది నష్టం కాదు తంగం, ఇది పెట్టుబడి. ఆ పాత డైరీలో వేలాది పేర్లు ఉన్నాయి, కాని పెరియసామికి అవి బాకీలు కాదు, ఆశలు. సంవత్సరాలు గడిచిపోయాయి, కాని పెరియసామి మనసు మాత్రం మారలేదు. ఇప్పుడెవ్వరూ పెన్నులు కొనలేదు. తాత, నన్ను గుర్తుపట్టారా? కళ్ళు సరికన్నా 18 ఏళ్ల క్రితం మీరిచ్చిన ఆ పెన్నుతోనే నా జీవితం మొదలైంది తాత. ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ యజమాని. నా గుండె నిండిపోయింది. నువ్వు గర్వించదగ్గ వాడివి. ఆ రోజు మీకు 10 రూపాయలు బాకీ పడ్డాను, ఇవాళ వడ్డీతో తిరిగిస్తున్నాను. అయ్యో దేవుడా! తాత, మీ నమ్ముతోనే నేను టీచర్ అయ్యాను. ధన్యవాదాలు తాత. జై! ఒక చిన్న పెన్ను వేల జీవితాలను వెలిగించింది. ఇక్కడ పరీక్షలకు పెన్నులు ఉచితం. మీరు ఇచ్చేది ఒక పెన్ను కాదు, ఒక భవిష్యత్తు.